పాయిరం ఉన్న భక్తులంతా ఆ పాయిరాన్ని మొక్కులు ఇంకా ఇరాళాల రూపంలో చూపిస్తుంటారు. అండ్ల కొందరు అన్నదాన సత్రాలు కట్టించి విరాళం ఇస్తే, ఇంకొందరు భక్తుల తావు తికాన కక్కరకొచ్చే గదులు కట్టించి విరాళం ఇస్తుంటారు. మొత్తానికి ఖర్చు ఎంతైనా సరే దేవుని మీద భక్తిని చూపించుకోవడానికి మాత్రం అస్సలు వెనకపోరు. ఆగో గిట్లనే గా చెన్నైకి చెందిన భక్తుడు తిరుపతి వెంకన్న స్వామికి ఇంకేదో ఇరాళం ఇచ్చిండట. మరి గాదేందో మనంగి నడుచుకొని వద్దాం పాండ్లి. మామిడాకులు అరిటాకులు కట్టుకొని ఒంటి మీద పూలదండలు వేసుకొని వస్తుంది చూడు, ఈ బస్సునే గా భక్తుడు విరాళంగా ఇచ్చింది. అసలు ముచ్చట ఏందంటే, చెన్నై పట్టణంకు చెందిన వర్ధమాన్ జైన్ అనే వ్యాపారవేత్త తిరుపతి వెంకన్న స్వామికి పెద్ద భక్తులట. అయితే సాములోరు నాకు గింతగానం ఆమ్దాని ఇచ్చిండు, అసుంటి దేవునికి నేను సుత ఏదో నోటి ఉడతా భక్తిగా విరాళం ఇయ్యాలి కదా అని చెప్పి ఎలక్ట్రిక్ బస్సును గిఫ్ట్ కింద అందించిండు. ఇక బండి కొండ మీదకి దిగగానే అయ్యవాళ్ళు పూజలు పునస్కారాలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఆరతి ఇచ్చిర్రు. ప్రయాణం మంచిగా సాఫ్గా జరిగేటట్టు చూడు వెంకన్న స్వామి అని పబ్బది పట్టిర్రు. అటు వెనక మొదటి మలకల టీటీడీ అధికారులతో పాటు బస్సు ఇచ్చిన దాత ఇంటోళ్ళు అందరు కూడా ఓ మలక రౌండ్ వేసిరు కొండ మీద. అట్లా ఓ దమ్ము అటు ఇటు తిరిగి వచ్చినాక టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి బస్ తాళాలు అందించిరు కంపెనీలు. అంటిగా ఈ కాంచి ఆ బస్సు టీటీడీ వాళ్ళదే. అట్లని బండి చూస్తుంటే కొత్తగా ఉంది, ఆయనతో పైసలు పెట్టి కొనాలని ఎట్లా టికెట్ అని అనుకున్నారు సుమా. దీంట్లో టికెట్ బికెట్ ఏం లేదు, పురాగ పుక్కెట్ల ప్రయాణమే. లోపల ఏసీ మెత్తటి సీట్లు, విశాలమైన జాగుంది. ఘాట్ రోడ్ల మీద ప్రయాణం చేస్తుంది కాబట్టి బ్యాలెన్స్ అటు ఇటు కాకుండా ఉండేటట్టు మంచిగా అటు 2 సీట్లు ఇటు 2 సీట్లే పెట్టిర్రు. మొత్తానికి మంచి బండే తెచ్చిర్రు అని అనుకుంటూ పోయినట ఈ బండిని చూసిన అక్కడి భక్తులు. ఏదేమైనా ఒక్కొక్కరు ఒక్కో విరాళం ఇస్తుంటారు, వీళ్ళు బస్సు ఇచ్చిర్రు అన్నట్లు.